ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ప్రశ్నారావణ్ కేసులో దర్యాప్తు ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. ఇంతవరకు వీడియోలు, ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులపై దృష్టి పెట్టిన పోలీసులు ఇప్పుడు పూర్తిగా డబ్బుల ట్రయల్ పైన ఫోకస్ పెట్టారు. రావణ్ బ్యాంక్ ఖాతాలోకి వచ్చిన నగదు ఎక్కడి నుంచి వచ్చింది, యూట్యూబ్ ఆదాయమేనా లేక ఇంకెవరైనా డబ్బులు పంపించారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు రావణ్ బ్యాంక్ ఖాతాల లావాదేవీలను పూర్తిగా పరిశీలిస్తున్నారు. రెండు బ్యాంకులలో ఉన్న ఖాతాల లావాదేవీలను నిలిపివేయాలని ఇప్పటికే సంబంధిత బ్యాంకులకు లేఖలు పంపినట్టుగా సమాచారం. అంతేకాదు ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు గణనీయమైన ఆదాయం వచ్చినట్టు గుర్తించిన పోలీసులు అదే డబ్బా లేక వేరే మార్గాలలో కూడా నిధులు వచ్చాయా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఖాతాల్లోకి వచ్చిన ప్రతి ట్రాన్సాక్షన్ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ కేసులో గమన పేరు తెరపైకి వచ్చింది. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓగా ఉన్న గమనను పోలీసులు ఇటీవల మరోసారి విచారించారు. ఛానల్ నిర్వహణ ఎలా జరిగింది, డబ్బుల వ్యవహారాలు ఎలా జరిగాయి, స్క్రిప్ట్లు ఎవరు సిద్ధం చేసేవారు, రావణ్తో కలిసి ఎవరు పనిచేశారు అనే అంశాలపైన ప్రశ్నలు అడిగినట్టుగా సమాచారం. అలాగే ఇంద్రసేన చౌదరిని కూడా పోలీసులు పిలిచి విచారించారు. రావణ్తో సంబంధాలు, ఛానల్ కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాలపైన వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విచారణలో వారు ఏమి చెప్పారనే విషయాన్ని పోలీసులు బయటపెట్టలేదు. ఈ కేసులో మరో కీలక అంశం ఏంటంటే రావణ్ మొబైల్ ఫోన్లో డిలీట్ చేసిన డేటాను ఫోరెన్సిక్ నిపుణులు రికవరీ చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. వాట్సాప్ చాట్స్, కాల్ వివరాలు, ఇతర డిజిటల్ సమాచారం కూడా పరిశీలిస్తున్నారు. ఆ డేటా ఆధారంగా మరికొందరిని విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరితో కమ్యూనికేషన్ జరిగింది అన్న విషయాలపైన కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి రేపు జరిగే పరిణామాలపైన ఉంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే బ్యాంకు లావాదేవీలు, ఫోన్ డేటా, యూట్యూబ్ ఛానల్కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపైన దృష్టి పెట్టారు. మరోసారి గమన లేదా ఇంద్రసేనను ప్రశ్నించే అవకాశం ఉందా? బ్యాంకుల నుంచి తీసుకున్న లావాదేవీల వివరాలను పోలీసులు పూర్తిగా విశ్లేషిస్తారా? డబ్బు పంపిన వ్యక్తులను కూడా విచారణకు పిలుస్తారా అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. అంతేకాదు బ్యాంక్ స్టేట్మెంట్లు, డిజిటల్ ఆధారాలను ఒకదానితో ఒకటి సరిపోల్చి చూస్తున్న దర్యాప్తు అధికారులు అవసరమైతే మరికొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని న్యాయవర్గాలలో చర్చ జరుగుతుంది. మరోవైపు రావణ్ ఖాతాలలోకి వచ్చిన డబ్బు యూట్యూబ్ ఆదాయమా, విరాళాలా లేక ఇతర లావాదేవీలా అన్నది కూడా దర్యాప్తులో కీలక అంశంగా మారింది. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే కేసు మరో కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.